హాయ్ గైస్! 'ద హంటర్ చాప్టర్ 1' సినిమా అయితే చూసేసాను. 'వైభవ్' 25థ్ ఫిల్మ్. సో 'వైభవ్' రీసెంట్‌గా తన ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది ఓటీటీలో. వెబ్ సిరీస్ నేమ్ గుర్తొస్తలేదు గానీ, అందులో హీరో పలికే డైలాగు అడల్ట్ డైలాగ్స్ అయితే ఉంటది. ఆ వెబ్ సిరీస్ మీకు గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన స్టోరీ పాయింటే. సో వెబ్ సిరీస్ బావుంటది. సో ఇప్పుడు తనను మూవీలో చూశాను. 'ద హంటర్ చాప్టర్ 1' సినిమా ఎలా ఉందంటే మీకు సింపుల్‌గా ఒక ముక్కలో చెప్పేస్తాను. ముందుగా వీడియోని లైక్ చేసి, కొత్తవాళ్ళు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'ద హంటర్ చాప్టర్ 1' సినిమా నాకైతే నచ్చింది భయ్యా. సస్పెన్స్‌గా అయితే ఉంటది. అండ్ బాగుంది. ఇలాంటి కంటెంట్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటది. ఎప్పుడొచ్చినా కూడా నాకు కొత్తగానే అనిపిస్తది. సో, నాకైతే నచ్చింది మరి. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. సో, ఎంతమంది 'ద హంటర్ చాప్టర్ 1' మూవీని చూసిర్రో, మీకెలా అనిపించింది ఏంటనేది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో, మీరు ఈ 'ద హంటర్ చాప్టర్ 1' మూవీని చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది బ్రో నువ్వు స్టోరీ చెప్పలేదు అని మీకు డౌట్ రావచ్చు. కామెంట్ చేయొచ్చు, తిట్టొచ్చు, తిట్టకండి. సో, కొన్ని సార్లు కొన్ని మూవీస్‌కి స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు భయ్యా. ఇప్పుడు నేను స్టోరీ మొత్తం రివీల్ చేశాను అనుకోండి, మీరు చూసేటప్పుడు ఆ ఫీల్ అనేది పోతుంది. మీరు ఎంజాయ్ అయితే చేయలేరు. నేను బాగుందన్నా కదా! బాగుంది అన్నా కాబట్టి సినిమాలో ఏదో ఉంది అని నార్మల్‌గా వెళ్లి చూడండి. మరీ హై ఎక్స్‌పెక్టేషన్ కాకుండా. సో, అలా వెళ్లి చూడండి. సాటిస్ఫై అవుతారు. మీరు పెట్టిన టికెట్ ప్రైస్‌కి వర్త్ వాచ్ అనిపిస్తది. కాబట్టి నేను మొత్తం రివీల్ చేయలేదు. సో, కొన్ని మూవీస్‌కి స్టోరీ స్పాయిల్ చేయడం నాకిష్టం లేదు. స్టోరీ అయితే స్పాయిల్ చేయలేదు. రివీల్ చేయలేదు సినిమా స్టోరీని. నాకు నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పాను అంతే. సో, బాగుంది. నాకైతే నచ్చింది.